బండారు వంశీకృష్ణ టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో జనసేన నాయకురాలు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా చిన్నపరెడ్డి గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఈరోజు గర్జించారని వస్తుంటే, చింతమనేని గారు ఇక్కడ బుల్డోజర్లతోటి ఈనాడు ఆవిడ చేస్తున్నారట. వైఎస్ఆర్సీపీ విలీనం అని చెప్పి మరొక ప్రచారం మీరు చూసే ఉంటారు. అది మళ్ళీ వైఎస్ఆర్సీపీ విలీనం అయిపోతుంది గత 2-3 రోజులు పెట్టి విపరీతంగా ట్రోల్ అవుతున్నది. అసలు ఏంటి దీని వెనకాతలు ఉన్న ఇన్సైడ్ ఏంటి? ఎవరు లీక్లు ఇస్తున్నారు? ఏం జరుగుతుంది? కీర్తన గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. ప్లీజ్ సార్. 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అనేటటువంటి మాటని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో, ఏం జరుగుతుందో, దాని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న భావనతోటి వాళ్ళకున్నటువంటి మీడియా ఛానల్స్ ద్వారా అంగీకరించుకుంటా ఏదో చేసే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి ఏమన్నా, లేకపోతే వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఏమన్నా తీసుకుపోయి ఢిల్లీలో విలీనం చేసినట్టుగా చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి? మరి ఇలా నాయకుడు పోయాడు, మరి ఆయన విలీన చర్చలకే పోయాడని మరి మాకు కూడా సమాచారం ఉంది. అక్కడ అందుకనే ఢిల్లీ సేన ఆడబెట్టాడు, జనసేన ఏడుంటే పోయి ఢిల్లీ సేన అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఆయన విలీనం చేస్తున్నారనా? మరి అంతే కదా, మాకు అవసరం ఏముంది విలీనం చేయాల్సిన అవసరం? మేము ఒకసారి ముఖ్యమంత్రి చేసాం, ప్రజల మన్ననలు పొందున్నాం. ఎటుపోయినా లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండంగా ఎటొచ్చిన పార్టీ బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటే, విలీనం అంటే ఏదో ఉండటానికి ఆ పార్టీలో ఎవరు నలుగురు లేకపోతే కనుక తీసుకుపోయి విలీనం చేసేవాళ్ళలాగా. అందులో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు మాకేమైనా ఆ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి పోవటమో, లేకపోతే బీజేపీకి పోవటం, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇటోళ్ళేమో అటుపోతున్నారంటారు, అటోళ్ళేమో ఇటుపోతారు. ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోటి విలీనాలు కానీ ఏమీ అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటారు. అలాంటి మీడియా గాసిప్స్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు పట్టించుకోవట్లా. మిగతా వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి ఆ ఢిల్లీ పోయినప్పుడు ఆ ఢిల్లీ సేన చెప్తా ఉంటారు కదా, ఏదో ఒకటి ఢిల్లీ సేన ఏంటి మరి అంతే కదా, ఢిల్లీ సేన అయిపోయింది, తెలంగాణ సేన అయిపోయింది, ఇప్పుడు ఢిల్లీ సేన ఏంది? ఇక్కడ 21 సీట్లు ఈ ప్రపంచంలో ఎవరు గెలవనట్టు, వీరే గెలిచినట్టు. దానికి అసలు భారతదేశానికి మొత్తం దిక్సూచిలాగా తెలుగుదేశం వాళ్ళేమో లోకేష్ గారు అబ్బాయిని పలకరీయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి మొన్న మోదీ గారు వచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. జనసేననేమో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేక ఒక దేశ ప్రధాని, ఎంతో విలువిచ్చినటువంటి ప్రధాని వచ్చినాడు. మరి ఆ రోజు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరినే కలిసిపోవాలి కదా, ఆయన ఏదో మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చారు ఇక్కడ. ఆ మీటింగ్ లో భాగంగా దాని పోయేటప్పుడు లోకేష్ వాళ్ళ అబ్బాయిని చూసుకున్నాడు కాసేపు. ఆ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి పలకరించి వెళ్ళాడు. ఏదో దానికే అయిపోయిందంట. అంటే ఢిల్లీ అయిపోయింది, ఈసారి అమెరికా తానా సభలకు పోతే ఆడ మళ్ళీ అమెరికా సేన పెడతారు. వీళ్ళు ఎన్ని సేనలు పెట్టినా ఏడవ చోట ఏదో ఒకటి 15 సంవత్సరాలు వాళ్ళు ఆ కండవా కూటమి కండవాలు మొయ్యాల్సిందేనని చెప్పేసి ఆ జెండాలు మొయ్యాల్సిందే. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేకపోతే వెళ్ళండి అని చెప్తే నిన్న జనసేన అధికార ప్రతినిధులందరూ వారు పక్కన పెట్టిన మాట చూశాం కదా. ఇవాళ ఏదో కొత్తగా మళ్ళీ వాళ్ళని వదిలినట్టున్నారు, వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాజకీయ పార్టీ తోటి కూడా కలిసేటటువంటి ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది, సింగిల్ గానే గెలుస్తుంది. ఈ కూటమి మీదనే గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి మీద గెలిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిక్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. కీర్తన గారు, ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటి చిన్నపరెడ్డి గారి కామెంట్స్ ఇవి? అసలు ఢిల్లీలో ఎందుకు పెట్టారు? ఢిల్లీ సేనట లేకపోతే ఇంకోటట 21 వస్తుంది, ఏమైనా గొప్ప? దేశ ప్రధాని గారు ఇంటికి వస్తే గొప్ప? మరి ఏది గొప్ప, ఏది గొప్ప కాదు? అందరికీ నమస్కారం సార్. ముందుగా టీపీ డిబేట్లకి చాలా దూరంగా ఉన్నందుకు మేము బాధపడతాం, చాలా మిస్ అయ్యాం కూడా. అండ్ అందరినీ ఈరోజు కలుసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. చిన్నపేట ముఖ్యంగా ఫస్ట్ డిబేట్ అన్నతో గొడవ పడడానికి వచ్చినట్టుంది. అన్న, ఒక మాట మీరు అంటున్నారు, కాంప్రమైజ్ అనే పదమే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ హిస్టరీలో లేదంటారన్న. ఎలక్షన్ గెలిచిన తర్వాత ఫస్ట్ మాటే ప్రత్యేక హోదా గురించి